7 రోజుల పాటు భాగవతాన్ని బోధించాడు శుకమహర్షి. పరీక్షిత్ అంటే పరితః ఈక్షతే ఇది పరీక్షిత్. మాత గర్భంలోనే ఉండి ఎక్కడ భగవంతుడు అని చెప్పాడు భగవంతుడి కోసం. అందువల్ల ఆయన పరీక్షిత్ అనే పేరు వచ్చింది. అటువంటి పరీక్షిత్ రాజేంద్రుడు 7వ రోజు సర్పదశుడై తక్షకుడు అనే సర్పం వచ్చింది. ఆ సర్పము వెళుతూ ఉంది కాటు వేయడానికి. ఆయన సముద్రంలో ఒక ఒంటి స్తంభము మేడ కట్టించుకుని అక్కడ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఏ పురుగు రావడానికి వీలు అక్కడికి వెళితే ఇలా జరుగుతూ ఉంటే బ్రాహ్మణులందరూ పళ్ళు ఫలాలు తీసుకుని వచ్చారు. ఆ పళ్ళలో ఒక పుచ్చిన పండు ఉంది, దాంట్లో ఈ పురుగు ఉంది. ఆ పురుగులు వచ్చి ఆయన ఆకారం చేసేట్టు